గుడ్ మార్నింగ్ గైస్. టెక్నికల్లీ ఈరోజు వెన్స్డే, బట్ లాస్ట్ 2 days నుంచి అసలు మండే ట్యూస్డే మనం ఏం వీడియోస్ కానీ ఏమీ చేయలేదు బికాస్ ఆఫ్ వర్క్ బిజీ. పొద్దున్నే లేకొస్తున్నాం, వర్క్ ముందు కూర్చుంటున్నాం, అయిపోతుంది. ఈరోజు కొద్దిగా ఫ్రీ అయ్యా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మీరు చూసేదైతే సండే వీడియో అనమాట. గుడ్ మార్నింగ్ గైస్. అదే న్యూస్ చూస్తున్నాను, ద కియోస్ హ్యాపెండ్ ఇండిగో. అది అసలు యాక్సెప్టబులే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? ఐ డోంట్ నో, అరౌండ్ 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి అంట ఒకే రోజు. అసలు ఏంటి దాని పరిస్థితి? అంటే గవర్నమెంట్ ఎలాంటి ఇది తీసుకుంది యాక్షన్? మరి మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందో, ఇండిగో ఎయిర్లైన్స్ ఏమి ఇచ్చిందో? అంటే రూల్స్ అనేవి గట్టిగా ఉండాలి. ఊరకేదో డబ్బు ఉన్నోడికి ఒక రూలు, డబ్బు లేనోడికి ఒక రూలు, అంత ఈక్వల్గా ఉండాలి రూల్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ట్రావెల్ అవుతున్నాను ఇండియాకి. ముంబై నుంచి ఎయిర్ ఇండియా ఇండిగో ఎయిర్లైన్స్ పెట్టుకున్నాను. అది క్యాన్సిల్ అయింది. లేదు, ముంబై నుంచి నాకు తక్కువ వచ్చింది, ముంబై నుంచి డైరెక్ట్గా ఇక్కడికి బుక్ చేసుకున్నాను. హైదరాబాద్ నుంచి ముంబైకి ఇండిగో ఎయిర్లైన్స్ పెట్టుకున్నాను, అది క్యాన్సిల్ అయింది. నా పరిస్థితి ఏంటి? నా మొత్తం ఐటినరీ పోయింది కదా. వాళ్ళు ఎవరో చూశాను నేను సోషల్ మీడియాలో, ఎంగేజ్మెంట్ ఆన్లైన్లో చేసుకున్నారు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల. సో ముందు మనం క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తేనే ఇలాంటివి జరగవు. వన్ థింగ్, ఇండియన్ గవర్నమెంట్ అనేది అది ఆ రూల్ ఏదైతే ఉందో అది తీసుకురావడం మంచిదే. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు పని చేయించుకొని నీకు పైలట్ అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళు తీసుకొచ్చిన రూల్స్ బెటరే, కాదు ఇంప్లిమెంటేషన్ అనేది రాంగ్. అది మోనోపోలీ. ఇండిగో అనే ఒక్క ఎయిర్లైన్స్ మీద ఇండియా మొత్తం నడిసిద్దంటే కష్టం కదా. ఆ మోనోపోలీ అనేది ఉండకూడదు. మోనోపోలీ ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ లేదు, మోనోపోలీ ఉంది. అదే ఈ డిజాస్టర్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా అండర్ గవర్నమెంట్ ఉంటే ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేసేవాళ్ళు. ఒరే పోరా, నువ్వు పక్కెళ్ళరా, మేము ఫ్లైట్లు నడుపుకుంటాము, నువ్వు బంద్ చేసుకో కావాలంటే అని. ఇప్పుడు ఎయిర్ ఇండియా లేదు, ఇండిగో వాడి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి అదంతా క్యాన్సిల్ చేస్తే ఇండిగో వాడి మీద ఏం యాక్షన్స్ తీసుకుంది గవర్నమెంట్? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు ఇండియన్ రూల్కే ఇదయ్యి వాడు ఎయిర్లైన్స్ అనేది నడపాలి. వాడేమి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే పెద్ద గొప్పడేం కాదు వాడు. సో అలా నడపనప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు వీళ్ళు అదనేది చెప్తే మరి జనాలకి, సఫర్ అయిన జనాలకి ఏం చేశారు, ఇండిగో వాడు ఏం చేశాడు, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, అదనేది చూడాలి. మరి ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పోహా అన్య చేసింది. చాలా రోజుల తర్వాత చేసింది. ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి పోహా. ఇందులోకి బజ్జీ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. బజ్జీ ఒకటే మిస్సింగ్. బజ్జీ ఉంటే మామూలుగా ఉండదు. అదే ఈరోజు ఇక్కడ అన్ని షాపులన్నీ ఓపెన్ అనమాట. డిసెంబర్లో మొత్తం ఓపెన్ ఉంటాయి. అందుకని ఏదో చిన్న షాపింగ్కి వెళ్దాం, అలా కొద్దిసేపు నడిచినట్టు ఉంటుంది అనేసి వచ్చానమాట. సో లెట్స్ గో. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే ఇలా రెడ్ లైట్ వేసేసి అక్కడ ఆపేస్తారనమాట. అక్కడ మధ్యలో రోడ్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు అక్కడ గ్రీన్ పడిద్ది, వాళ్ళు వస్తారు. తర్వాత అక్కడ రెడ్ పడిద్ది, మనకి గ్రీన్ పడిద్ది. ఇప్పుడు వాళ్ళకి గ్రీన్ పడింది, వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మనకి గ్రీన్ పడిద్ది, వాళ్ళు ఆగుతారు, మనం వెళ్తాం. సో ఈజీగా వెళ్ళిపోతారు అన్నమాట అందరు. వింటేజ్ ఫర్నిచర్ చూడటానికి ఇక్కడ దాకా వచ్చాము. ఇక్కడ దాకా వచ్చాక ఒకటి కనపడింది నాకు, చూపిస్తాం. మన దేశానికి వీళ్ళకి ఎంత తేడా. ఈ ఇల్లు వచ్చేసి ఫార్మింగ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. బట్ మనం చూడాల్సింది వాళ్ళు ఏం చేస్తున్నారు కాదు, వాళ్ళ ఇంటి ముందు ఏం ఉన్నాయని. పోర్షే కార్, స్పోర్ట్స్ కార్, ఎస్యూవి. అది మనమేమో ఐటీ అనేసి ఐటీ వెనక, డాక్టర్లు వెనక తిరుగుతున్నాము. ఇక్కడ చూడండి ఫార్మర్స్కి ఎంత ఇది ఉందో.
ల్యాండ్ ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మేము ఎందుకంటే ఫర్నిచర్ చూడటానికి. ఏదో వింటేజ్ ఫర్నిచర్ అంట. దగ్గర 70 కిలోమీటర్స్ వచ్చి మా ఆవిడ తట్టుంటుంది. చిన్న వారం కాదు. వింటేజ్ సామాన్లు వీళ్ళు పడేయకుండా అమ్ముకుంటున్నారు. ఇది ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో 8,000 అంట ఆ వాచ్. అది ఎప్పుడు అదైతే 22,000 అంట. ఈ కొరన్న ఉంది 15,000 అంటది. చెట్టు కొట్టేసి ఇలాగా పేర్చి ఎండబెట్టాలన్నమాట ఆ ప్రకృతికి. అప్పుడు దాన్ని మనం ఫర్నిచర్గా వాడుకోవచ్చు, లేదంటే వాడలేం. అది అలాగ డ్రై అవ్వాలి, వెట్ అవ్వాలి, డ్రై అవ్వాలి, వెట్ అవ్వాలి. చూడండి అన్నీ అంతే ఉన్నాయి. ఇదైనా సరే అప్పుడే అది పనికొచ్చింది, లేదంటే పనికిరాదు. టూ 2:30 అయింది గైస్, అప్పుడే చీకటి పడుతుంది. ఇంకొక 10 days పోతే 3 చెమ్మ చీకటి అయిపోయింది అనమాట. హ్యాపీగా కూర్చొని పడుకుంటూ నెట్ఫ్లిక్స్ చూడొచ్చు అనమాట. ప్రొడక్టివిటీ అనేది ఏమి ఉండదు. ఒకే ఒక హ్యాపీ థింగ్ ఏందిరా అంటే క్రిస్మస్ సెలవులు వచ్చేస్తాయి. అది సో తింటాం, పడుకోవడం, పోలార్ బీర్ లాగా ఇక మొత్తం. చూడండి సరౌండింగ్స్ హార్మోనీ, పోలాండ్ హార్మోనీ ఎలా ఉందో. ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా సింబల్ పెట్టాడు. ఎంత దూరంలో ఇక్కడ కెమెరా ఉంది. అదిగోండి కెమెరా, ఇది కెమెరా. సో కెమెరా పెట్టేటప్పుడు కూడా కెమెరా ఉంది అని చెప్పి కెమెరా పెడతారు. చాలా మంచోళ్ళు ఇల్లు. ఎందుకంటే వాడు తీసేది కెమెరాని, కారుని కాబట్టి, కార్ అనేది ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి, నా ప్రైవేట్ ప్రాపర్టీలో నాకు ఇన్ఫామ్ చేయకుండా నువ్వెవడి ఫోటో తీయటానికి అని వీళ్ళు అంటారు కాబట్టి వాళ్ళు ఆ సింబల్ పెట్టారు. మరి సో సింబల్ పెడితే ఏంటంటే వాడు చెప్పాడు ముందు కెమెరా ఉందిరా అని, సో తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఫ్రీవే అనమాట, హైవే అంటారో ఏమంటారో. ఆల్మోస్ట్ 48 కిలోమీటర్స్ ఉంటుంది. ఎక్కడ కూడా టోల్ ఉండదు, వీళ్ళు పెట్టరు కూడా. ఇక్కడ వీళ్ళు టోల్స్ పెట్టరు. కొత్త రోడ్ వేసినప్పుడు 3 yearsకో 4 yearsకో పెడతారు. రెనోవేషన్లకి దానికి దీనికి టోల్స్ పెట్టరు. టైం 3:45. చీకటి అయిపోయింది అంతే. ఇంకెళ్ళిపోయి ఇంటికి వండుకొని తిని పడుకుందాం. అంతమించి ఇంకేం చేస్తాం మరి చీకటి అయ్యాక. అదిగొన్నాడు పక్కన క్రిస్మస్ ట్రీలు అమ్ముతున్నారు. ఓకే, వచ్చేసాం ఇంటికి, వెళ్ళిపోదాం. అప్పుడే చీకటి అయింది, ఏడుపు వస్తుంది. జనవరి డిసెంబర్ 22. ఇలా డిసెంబర్ 22 దాకా ఏమంటారు, ఈ టైం అనేది తగ్గుతూ ఉంటుంది. డిసెంబర్ 23వ తారీఖు నుంచి మళ్ళీ డే లైట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంతా తిరిగేసి ఇంటికి వచ్చాం. ఆనే ఏదో వెరైటీ చికెన్ రైస్ కాదు, రైస్ టైప్ నూడిల్స్ అనమాట. ఆ నూడిల్స్ పేరు ఓర్జో. రైస్ అంటే గోధుమ గింజలాగా ఉంటుంది, బాగుంటుంది. 2-3 సార్లు తిన్నా. చికెన్ ఓర్జో
ఇప్పుడు మనం డైట్ కుక్. లెట్స్ ట్రై ఇట్. ఓర్జో చికెన్. రైస్ లాగా కానీ నూడిల్స్.